ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, బాపట్ల జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుఫాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని అన్నారు సీఎం. ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు 2,500 రూపాయల ప్రతి ఇంటికి అందిస్తున్నామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టిన ముఖ్యమంత్రి రైతులకు అన్ని దశల్లోనూ అండగా ఉంటామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో 2 మహిళలకు ఆపన్నహస్తం అందించారు. సీఎం ఆదేశాలతో ఇరువురికి ₹1,00,000 చొప్పున అధికారులు సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే తుఫాను బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రమణమ్మ, కవిత అనే మహిళలు సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుటుంబ యజమాని మరణించడంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని వారు సీఎంకు విన్నవించారు. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. వారి దయనీయ స్థితిని చూసి సీఎం జగన్ చెలించిపోయారు. ఇరువురిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బాలాజీ, రమణమ్మ, కవితలకు చెరో ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. వెంటనే స్పందించి ఆదుకున్న సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు 9, డీఎస్పీలు 26 పోస్టులు ఉన్నాయి. మార్చి 17న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీలో ఖరీఫ్లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్. పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని అన్నారు. ఎంతమేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల దందాకి ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. తప్పుడు సమాచారం, తప్పుడు మార్గంలో నకిలీ ఓట్ల నమోదు కాకుండా అడ్డుకట్ట వేసేలా నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. పక్క రాష్ట్రాల్లో ఓట్లు ఉండి ఏపీలో ఓటు పొందాలనుకునేవారు పట్టుబడితే జైలుకు కూడా పంపిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులెటిన్ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు సర్జరీ నిర్వహించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల అబ్జర్వేషన్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. రేపటి అంచనా ఆధారంగా అంబులేషన్, ఫిజియోథెరపీ, పోషక ఆహార ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రికవరీ సాధారణ కోర్సు 6 నుంచి 8 వారాల వరకు ఉంటుందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రుల శాఖలను ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్లో 18 మందికి అవకాశం ఉన్న క్రమంలో ఇప్పటికే సీఎం రేవంత్తో సహా 12 మంది ఉన్నారు. మిగిలిన 6 మంత్రులకు హస్తిన పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నేడు సోనియా జన్మదినం సందర్భంగా గ్యారంటీల అమలుతో పాటు పూర్తిస్థాయి ప్రభుత్వంతో కొలువుదీరేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో నేటి నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం అమల్లోకి రానుంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. అయితే సూపర్ లగ్జరీ, రాజధాని, ఏసీ బస్సుల్లో మాత్రం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి స్కీమ్ అమల్లోకి రానుంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తెలంగాణలో ప్రజా దర్బార్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం నేరుగా పార్లమెంటుకు వెళ్లారు. లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసుల్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2009 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో ఆయన పర్యటించారు. తుఫాను కారణంగా వర్షాలకు తడిసిన ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. తేమ శాతంతో సంబంధం లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించామని అన్నారు. మిల్లర్లు కూడా రైతులకు సహకరించాలని కోరారు. మంత్రి కారుమూరి రైతులను అధైర్యపడవద్దని, ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట మండలంలోని పమిడిమర్రు, గురువాయిపాలెం, ఉప్పలపాడు, కొండకావూరు, దొండపాడులో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో మిగ్జామ్ తుఫాను ప్రభావం వలన దెబ్బతిన్న మిర్చి, అరటి, మంచిశెనగ, వరి, మినుము పంటలను వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2 మండలాల్లో 11,000కు పైగా ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కానకాపల్లి జిల్లా వ్యాప్తంగా మిగ్జామ్ తుఫాన్ కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 37,000 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి అంచనా వేశారు. శారదా నది పరివాహక నది ఉప్పొంగడంతో పంట నష్టం జరిగిందన్నారు. చోడవరం, వడ్డాది, నక్కపల్లి బ్రిడ్జిలు డ్యామేజ్కు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలను చేపట్టామని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోందని కలెక్టర్ రవి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో మహిళా శక్తికి ఆటో రిక్షాలు పంపిణీ చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో రాణించేందుకు ఉన్నత పథకం ఇదని ఆయన అన్నారు. మహిళలు డ్రైవింగ్లో ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్లో సందడి వాతావరణం నెలకొంది. నేవీ డే రిహార్సల్స్ కన్నుల పండుగగా జరిగాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దీంతో నేవీ విన్యాసాలను చూసేందుకు విశాఖ వాసులు ఆర్కే బీచ్కు భారీగా పోటెత్తారు. అనంతపురం జిల్లాలో 2 సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పట్టణంలోని ఘర్షణ కేసులో ఓ యువకుడికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని తాడిపత్రి సీఐ హమీద్ ఖాన్పై బాధితులు ఆరోపణలు చేశారు. ఇక బుకరాయి సముద్రంలో దివ్యాంగుడు మహానందరెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారని సీఐ నాగార్జున రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని వేటు వేశారు. 2 సీఐలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వీఆర్కు పంపించారు. విదేశాల్లో వివాహ వేడుకలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని భారతీయ యువజంటలు విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారో అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇక భారత్లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సంపన్న కుటుంబాలకు సూచించారు. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్ దుహోమా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ కంబంపాటి హరిబాబు ఆయనతో ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో ప్రమాణం చేయించారు గవర్నర్. 2019లో రాజకీయ పార్టీగా నమోదైన జెడ్పీఎం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరాం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఢిల్లీలో కసరత్తులు పూర్తి చేసిన బీజేపీ హైకమాండ్ 3 రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను నియమించింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్తో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆశా లక్రాలను మధ్యప్రదేశ్కు సెంట్రల్ అబ్జర్వర్స్గా పంపించింది. రాజస్థాన్లో పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రంగంలోకి దించింది. ఛత్తీస్గఢ్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, బీజేపీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై వేటు పడింది. లోక్సభ నుంచి ఆమె బహిష్కరణకు గురయ్యారు. ఎథిక్స్ కమిటీ రిపోర్టుపై చర్చించిన అనంతరం సభలో ఓటింగ్ నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. మహువా మొయిత్రాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారన్నది మొయిత్రాపై ప్రధాన ఆరోపణ. పార్లమెంట్ లాగిన్ పాస్వర్డ్ను అధికారిక వ్యక్తులకు షేర్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది ఎథిక్స్ కమిటీ. ఇది దేశ భద్రతకే ప్రమాదకరమని పేర్కొంది. మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించడంపై విపక్ష ఇండియా కూటమి నేతలు భగ్గుమన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మహువా మొయిత్రాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు తృణమూల్ ఎంపీలు. తన వాదన వినిపించే హక్కు మహువాకు ఉందన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ రసవత్రంగా మారుతున్నాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ విషయంలో మహాయుతిలో ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన నవాబ్ మాలిక్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. దీనిపై అజిత్ పవార్కు లేఖ రాశారైనా పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నది మీ ఇష్టమని, కానీ నవాబ్ మాలిక్ లాంటి వ్యక్తికి సంకీర్ణ ప్రభుత్వంలో చోటు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు. వరుసగా 4వసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటు 6.5% ఉంటుందని తెలిపారు గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంచనాలు కూడా 5.4%గానే ఉంటాయని అంచనా వేసింది. 2023 డిసెంబర్ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $604 బిలియన్ ఉన్నట్టుగా ఆర్బీఐ వెల్లడించింది. ఇక ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితి ఆర్బీఐ ₹1,00,000 నుంచి 5 లక్షలకు పెంచింది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ తొలి ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. గతేడాది జూలైలో వివో కార్యాలయాల సహా సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దేశంలోనే పన్ను ఎగవేత కోసం 62,476 కోట్లను భారత్ నుంచి చైనాకు అక్రమంగా ఈ సంస్థ బదిలీ చేసిందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్తో పాటు చైనాకు చెందిన గంగ్వేవ్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, సీఏలు నితిన్ గార్గ్, రాజీవ్ మాలిక్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిరుడుతో పోలిస్తే 12% హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్లుగా నౌకరీ జాబ్ స్పీడ్ ఇండెక్స్లో తేలింది. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, విద్యారంగాల్లో మారిన పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తాజా నివేదికలో నౌకరీ.com వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వైట్ కాలర్ జాబ్ రిక్రూట్మెంట్లు ఆయా రంగాల వ్యాప్తంగా 2,781గా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 2,433కే పరిమితమయ్యాయి.